హల్లెలూయా. ముఖ్యంగా అమ్మ విషయంలో ఇద్దరి గురించి నేను చెప్పాలండి. వాళ్ళిద్దరిని కనుక మర్చిపోతే చాలా మంచిది కాదు. ఎందుకంటే అమ్మ ప్రతి వ్యాధిలో, ఆమె ప్రతి బలహీనతలో, నేను నా భార్య పరిచర్యలో మేము వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి 1 డే 2 డేస్ 3 డేస్ మేము ఉండేవాళ్ళం కాదండి. కానీ మేము ముగ్గురం కొడుకులమే, కానీ చాలా దగ్గరగా ఉండి ఆమె ఏ మెడిసిన్ వాడాలి, డాక్టర్ ఏ మెడిసిన్ ఇచ్చాడు, ఇలాగా ప్రతిదీ తెలిసినటువంటి కుమారుడు ప్రవీణ్ అండి. ప్రవీణ్ ఎందుకంటే నిన్న మధ్యాహ్నం కూడా అమ్మకి ఏ ట్యాబ్లెట్ వేయాలో నాకు తెలియదండి. ఎందుకంటే బేసిక్గా అమ్మకు మెడిసిన్ మీద నమ్మకం లేదు, డాక్టర్ల మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే డాక్టర్లను తక్కువ చేయడం కాదు, మెడిసిన్ తక్కువ చేయడం అని కాదు, కానీ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ఉన్నాడు కదా, ఆయన చాలు, బ్రతికినన్ని రోజులు బ్రతకొచ్చు, కానీ డాక్టర్ల చేతుల్లో పడకూడదు ప్రభా నేనని ఎప్పుడూ ప్రార్థన చేసేది. కానీ నేనే ఆమెను ప్రోత్సహించాను. అమ్మా, యేసుప్రభు కూడా మెడిసిను జ్ఞానం దేవుడిచ్చాడు, కాబట్టి కొద్ది గొప్ప నువ్వు డాక్టర్ను మెడిసిన్ కూడా నమ్ము అని చెప్పినప్పుడు ఒక 3 డేస్ హాస్పిటలైజ్డ్ అయ్యిందండి. ఆ 3 రోజుల్లో ఆమెకున్నటువంటి ఒక బలహీనతను డిసైడ్ చేశారు. ఏంటంటే గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి ఆమె లంగ్స్ కేవలం 40% పనిచేస్తాయి. ఆమె లంగ్స్ అనేవి కేవలము ఒక్కొక్కసారి 20% పనిచేస్తాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాలు కూడా ఆమె కేవలము లంగ్స్ను బట్టి బతకలేదు, గుండెని బట్టి బతకలేదు, తినే తిండిని బట్టి బతకలేదు, కానీ వాక్యం 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 అది తప్ప ఆమెకి వేరే ఆహారము లేనే లేదు. ఇంకొక ఆమె ఆహారం ఏంటంటే విజ్ఞాపన. ఆమెను ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటారో చేసుకోరో కానీ రక్త సంబంధికులు కానీ, మరి ఇటు సంఘం వైపు కానీ, చర్చి గురించి కానీ 24 గంటలు అసలు వాళ్ళ బాగు కూడా వాళ్ళు కోరుకోరేమో. ఏ కుటుంబం కూడా, రక్త సంబంధికులే కానీ, బంధువులే కానీ, లేకపోతే చర్చి వాళ్ళు కానీ, వాళ్ళ మేలు కూడా వాళ్ళు కోరుకోరేమో అంతగా. 24 గంటలు ఒకటే పని అండి, విజ్ఞాపన. అయితే అమ్మ అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిక్కైన ప్రతిసారి, బలహీనత అయిన ప్రతిసారి మేము కూడా చెప్పాలంటే అమ్మ నాతోనే ఉంది. మరి నందికొట్కూరు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అమ్మ నాతోనే ఉంది. కానీ నేను అమ్మకు చేసిన దానికంటే ఎక్కువగా ప్రవీణ్ చేశాడు. ప్రవీణ్ తెలుసు కదా, నిజంగా స్టేజ్ మీద మేము కనపడతాం, కానీ ఒక కనబడనటువంటి శక్తులు ఉంటాయండి. ప్రతి ఒక్కరు నన్ను దైవజనుడు అంటారు, దేవుడు నాకు ముందే జరగబోయి బయలుపరుస్తాడని చెప్పేసి నన్ను గొప్పగా చూస్తారు. కానీ బిహైండ్ పవర్స్ ఉంటాయండి. ఆ బిహైండ్ పవర్స్ ఏంటి అంటే అమ్మలాంటి విజ్ఞాపనకర్తలు. అమ్మొక్కతే నా గురించి ప్రార్థన చేస్తుంది, మా గురించి ప్రార్థన చేస్తుంది అని చెప్పట్లేదు, కానీ అమ్మ చాలా 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 ఇంపార్టెంట్గా ఉంటుంది. అయితే ప్రవీణ్ ఆల్మోస్ట్ అమ్మకున్నటువంటి 100% అమ్మ ఎప్పుడూ చనిపోవాల్సింది, కానీ ప్రవీణ్ ఎప్పుడూ ఉండేవాడు. నాకంటే ఎక్కువగా ప్రవీణ్ ఉండి మెడిసిన్ వేయడం కానీ, డాక్టర్ మాట్లాడడం కానీ, అసలు మాకు ఏం మెడిసిన్ వాడాలి, ఏ మెడిసిన్ తేవాలని మాకు చెప్పదు. ప్రవీణ్కే ఫోన్ చేసి చెప్తుంది. ప్రవీణే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో తెలియదండి. నిజంగా అమ్మ జీవితంలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత
అమ్మ జీవితంలో ఆమె అనారోగ్యంలో ముఖ్యంగా ఆమె బాధలో ఎవరైనా తోడుగా ఉన్నారు అంటే మేము ఉన్నాం, తోడుగా ఉన్నాం. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రవీణ్ చాలా అమ్మతోనే ఉండేవాడు. ప్రభుకు స్తోత్రం, ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభు బహుగా దీవించునుగాక. చాలామంది జీవితాల్లో అందరి చేత ఎవరు పొగడబడరండి. మనందరి జీవితంలో కొంతమంది 50% చేత తిట్లు తింటే 50% చేత పొగడబడుతుంటారు. కొంతమందికి 100% తిట్లు తింటూనే ఉంటారండి. ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా ఉంటుంది. కానీ కొంతమంది 100% పొగడబడుతూ ఉంటారు. అటువంటి కోవలో అమ్మను నాకు తెలిసి ద్వేషించే వాళ్ళు ఎవరు ఉండరండి. మా అమ్మ కోప్పడి బ్లాస్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. చిన్నతనం నుంచి మేము చూస్తున్నాం కదా, అప్పుడప్పుడు అవుతుంటుందండి, అప్పుడప్పుడు అవుతుంటుంది. అత్తగారి మీద కోప్పడిన రోజులు, ఆడపడుచు మీద కోప్పడిన రోజులు చూసాం. కానీ కోప్పడినంతలోనే మళ్ళా మామూలైపోయి రొట్టె తింటావా, తిండితో మనుషులను పడగొట్టే రకం అండి. ఫుడ్ పెట్టి మనుషులను. లోకేష్ వస్తాడండి, ఒక చిన్న సందర్భం చెప్తాను. ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి, నేను వాక్యం చెప్పదలుచుకోలేదు అందరికీ. లోకేష్ వస్తాడండి, వస్తే ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తుందండి. లోకేష్ కాఫీ తాగుతావా అని. నాయన లోకేష్ కాఫీ తాగుతావా అని. ఈమెతో టార్చర్ తట్టుకోలేమని అటు తిరిగి పడుకుంటాడండి. వచ్చి తొంగి చూస్తుందండి, కొంచెం కదలకూడదండి, స్టాచ్యూ లాగానే పడి ఉండాలి. కొంచెం కదిలినా అంటే నాయన టీ తాగుతావా అంటుందండి. అమ్మ వద్దు, మన నిద్ర వస్తుంది నాకంటే 5 నిమిషాలు వదిలేస్తుంది. మళ్ళీ కొంచెం ఉండగానే నాయన ఇడ్లీ తింటావా అని. ఎంత టార్చర్ అంటే జనాలు తిండి లేక చస్తున్నారు, కానీ నీ దగ్గరకు వస్తే తిండి తిని చచ్చిపోవాలి. చాలామంది కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్లో మా అమ్మని నేను అనట్లేదండి. ఎందుకు మా అమ్మని నేను అనట్లేదంటే, మా అమ్మ అన్నాను అనుకోండి అది తప్పు, అమ్మ అంటున్నానండి. ఎందుకు అమ్మ అనే అంటున్నానంటే, ఆమె అందరికీ అమ్మ అయింది. అమ్మ చేసే మొట్టమొదటి పని ఏంటంటే సీక్రెట్గా దోచిపెడుతుందండి. తల్లి చేసే మొట్టమొదటి పని ఏంటంటే అన్నీ దాచిపెట్టి తినిపిస్తూ ఉంటుంది. ఈవెన్ భర్తకు కూడా కొన్ని దాచిపెట్టి తినిపిస్తుందండి, ఎవరికి తెలియదు అది. పిల్లలకు 10 మంది పిల్లలున్నా 10 మంది పిల్లలకు దోచి పెడుతుంది, ఒకరికొకరు తెలియకుండా. అంత అద్భుతమైనటువంటి ప్రేమ తల్లికి ఉంటుందండి. కానీ మా అమ్మ అన్న మాట నేను అనకుండా అమ్మ అని నేను ఎందుకు అంటున్నానంటే, దానికి కారణం ఏంటంటే మనలో ఆల్మోస్ట్ అందరికీ ఆమె తన ప్రేమను చూపించింది. ప్రభుకు స్తోత్రం. అయితే మా అన్నయ్య మరి మా అమ్మ రక్త సంబంధికులకు క్షమాపణ చెప్పాడండి. కానీ నేనేమంటానంటే, వాళ్ళకు కూడా అమ్మ మీద ఎక్కడ కోపం లేదండి. ఎందుకు కోపం లేదని నేను అంటున్నానంటే, ఆమె దేవుని ప్రేమను రుచి చేయడానికి చేసిందే తప్ప ఆమె ప్రేమను అధికంగా రుచి చూసినటువంటి వ్యక్తులు వాళ్ళు. మొట్టమొదటి నుంచి కూడా అధికంగా రుచి చూసినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు అమ్మ మీద కోపము ఎప్పుడు, అమ్మ మీద కోపడగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. ప్రేమ తప్ప, ప్రేమనే ఆమెకు తిరిగి ఇవ్వడమే తప్ప ఆమె మీద కోపడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటిది ఆమె ఒక అద్భుతమైనటువంటి తల్లి. అది ఆమె క్యారెక్టర్ కాదు, కానీ యేసుక్రీస్తును ఆమె నమ్మినందుకు ఆ ప్రేమ మిక్స్ అయిపోయిందండి. జనరల్లీ తల్లులకు ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమతో దొరలను కూడా దొంగలను చేసేస్తుందండి. అలానే దొంగలను కూడా దొర చేసేస్తుందండి. అటువంటి ప్రేమ అన్నమాట. కానీ అటువంటి ఒక హ్యూమన్ లవ్కు, తల్లి అనే క్యారెక్టర్కు యేసు ప్రభు అనంత ప్రేమ యాడ్ అయిపోయిందండి. దాని చేత ఎంత ప్రేమ చూపిస్తుందంటే అంత ప్రేమ చూపిస్తుంది. అయితే ప్రవీణ్ గురించి నేను చెప్పిన తర్వాత రెవెన్యూ ప్రసాద్ గురించి చెప్పాలండి. రెవెన్యూ ప్రసాద్ ఏంటంటే, ఈయనకి ఏం తెలియదండి. ఈ రెవెన్యూ ప్రసాద్కి జీవితంలో ఏమీ తెలియదు. మా అమ్మలాగే. మా అమ్మ ఎంత అమాయకురాలంటే ఈ రెవెన్యూ ప్రసాద్ కూడా అంత అమాయకురాలండి.
ఇద్దరు అంతే. కానీ ఇద్దరూ కలిసి విజ్ఞాపన చేస్తారండి. విజ్ఞాపన చేయడంలో మా అమ్మ ఎంత తీవ్రత కలిగిన వ్యక్తో, ఇతరుల గురించి ప్రార్థన చేయడంలో, ఇతరుల గురించి ఆలోచించడంలో ప్రార్థనే, వేరే కాదు. అలాగా రెవెన్యూ ప్రసాద్ ఎప్పుడు కూడా, రెవెన్యూ ప్రసాద్ తెలుసు కదా, నిలబడు ఒకసారి, ఎందుకంటే ఈయన అనమాట. ఈయన ఏం ఎరగనట్టు ఉంటాడండి, ఏం తెలియనట్టు ఉంటాడు. కానీ మా అమ్మతో ప్రేయర్ పార్ట్నర్ అనమాట. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చాలా అమ్మకు విజ్ఞాపన చేయడానికి, ప్రార్థన చేయడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఇంకా అమ్మకు ఈ భూమి మీద శత్రువులే లేరండి, ఒక లూసిఫర్ తప్ప. ఎవ్వరూ శత్రువులు లేరండి, ఎవ్వరు శత్రువులు లేరు. ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉంటే పొరపాటున వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు మిత్రులు అయిపోతారండి. ఆమెకున్నటువంటి ఆ దేవుని ప్రేమ, ఆ ప్రేమను రుచి చూసిన తర్వాత ఆ ప్రేమను ప్రతి ఒక్కరికి అంటించడానికి, వాళ్ళ మీద పోయడానికి ఏం చేస్తుందంటే, ఎవరైనా భిక్షగాలు వస్తే వేడి వేడి అన్నం పెట్టి సువార్త చెప్పేదండి. వేడి వేడి పెట్టి సువార్త చెప్పేది. మా నాన్నమ్మ అనేది, నువ్వు మాంసం తింటున్నావు అని ముక్కలు మెడలు వేసుకొని తిరగొద్దు, నువ్వు నమ్మితే నమ్ముకో, అందరికీ చెప్పొద్దు అనేది. మా నాన్నమ్మ అనడంలో ఏం తప్పు లేదండి. కాకపోతే కానీ ఎవరు లేని చూసి ఇంకొక విషయం నేను చెప్తానండి. ఒకసారి హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో మా నాన్నగారికి బాగాలేదు, చాలా సిక్ అయి ఉన్నారు. కిడ్నీకి ట్రీట్మెంట్ ఇస్తే హార్ట్కు ప్రాబ్లం అవుతుంది, హార్ట్కు ట్రీట్మెంట్ ఇస్తే కిడ్నీకి ప్రాబ్లం అవుతుంది. అటువంటి టైంలో ఒక సేవకుడు, ఒక అద్భుతమైన సేవకుడు అండి వచ్చి మా నాన్న స్వస్థత గురించి ప్రేయర్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన గల్ల పట్టుకొని అడిగినంత పని చేసిందండి. షర్టు పట్టుకొని అడుగుతారు కదా, అంత పని చేసిందండి. ఎవరైనా స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే అలా కోపడతారండి. మీరు నా భర్త ఆరోగ్యం గురించి ప్రార్థన చేశారు, రక్షణ గురించి చేయలేదు. షాక్ అయిపోయాడండి ఆయన. ప్రపంచం తిరిగి పరిచయం చేసే వ్యక్తి ఆయన. నా భర్తకు అనారోగ్యం పోవాలని కాదు, నా భర్త పరలోకానికి వెళ్ళాలి, అది దాని గురించి నువ్వు ప్రేయర్ చేయలేదని ఆయన నిలదీసేసరికి, మీ అమ్మ మామూలు మనిషి కాదు, మహాభయంకరమైన విశ్వాసురాలు, యేసుక్రీస్తు నందు అని ఆ సేవకుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. కొద్ది గొప్ప ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆమె ప్రభావితం చేసింది. ప్రతి ఒక్కరూ ఆమె కూడా అలానే సహకారంగా ఉంటూ ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. మరి నా విషయానికి వచ్చేసరికి నేను చెప్పడానికి చివరిగా ఏం మిగలలేదు. కొంతమంది అడిగారు వచ్చిన తర్వాత, లాస్ట్ ఏం చెప్పిందని. యేసుప్రభు సిలువలో 7 మాటలు పలికినట్టు లాస్ట్లో అమ్మ నీతో ఏమన్నా చెప్పిందా అని అడిగిందండి. చెప్పడానికి ఏం లేదు, మా అమ్మ దగ్గర సీక్రెట్ అనేదే లేదండి. సీక్రెట్గా ఆస్తులు, సీక్రెట్గా బంగారము, సీక్రెట్గా డబ్బులు, వాళ్ళకు వడ్డీకి చంజుడు, నువ్వు తెచ్చుకో, లేకుంటే అన్నయ్యకి చెప్పు, అటువంటివి ఆమె దగ్గర ఏమీ సీక్రెటే లేదండి. ఇంకో విషయం ఏంటంటే, ఆమె అల్మార్కు తాళమే ఉండదు. ఆమె అల్మార్కి తాళమే ఉండదు. ప్రభుకు స్తోత్రం. ఓపెన్ బుక్ అండి. ఆమె అన్న స్టేట్మెంటు నిజంగా అద్భుతమైనటువంటిదండి. మా నాన్నమ్మ ఒక మాట అనిందండి, ఏంటంటే, నీ కొడుకులకు పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు నేను చూస్తా, నేను బతికుంటా, నేను చూస్తా నీ కోడళ్ళు ఎట్లా నిన్ను అని. మా నాన్నమ్మ మంచిదే అండి, మా నాన్నమ్మ మంచిదే, కానీ వయసులో పెద్దది కదా, కొన్ని మాటలు అలా ఉంటాయన్నమాట. మా అమ్మ ఒకటే మాట అనిందండి, అంటే మా అమ్మను గొప్ప చేయడానికి మా నాన్నమ్మ నేను తక్కువ చేయట్లేదు, మా నాన్నమ్మ కూడా మంచిదే, కానీ ఆమె అనుభవం పెద్దది. కాబట్టి ఇప్పుడు నీకు కోడళ్ళు వస్తారు కదా, అప్పుడు ఉంటుంది నీ పరిస్థితి అనే మాట అన్నప్పుడు ఒకటే మాట అనింది, నేను కోడళ్ళను కూతురులాగా చూసుకొని కూర్చోబెట్టి నేనేం చేస్తాను, కానీ నేను బతికున్న రోజులు నా కోడళ్ళతో ఒక్క గ్లాస్ మంచినీళ్ళు కూడా నేను తాగనని చెప్పింది. ఎందుకు అంటే, దేవుని ప్రేమ నాకుంది. ఆ ప్రేమను బట్టి నాకొచ్చే కోడళ్ళను ఏ రోజు కూడా
కూతురులాగా చూస్తా తప్ప, వాళ్ళు ఏదైనా మాట అంటే నేను పడతానే తప్ప నేను తిరిగి ఒక్క మాట కూడా నేను అన్నాను. ఈరోజు వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా ఏ కోడలను కూడా హర్ట్ చేయలేదండి. చివరి వరకు కూడా దేవుని ప్రేమను మాత్రమే ఆమె చూపగలిగింది. బైబిల్లో ఉంటుంది కదా, మంచి పోరాటము. మీ పక్క వాళ్ళు చెప్పండి, పోరాటం ఉండడము కామన్. కానీ నువ్వు అన్ని రకాల పోరాటాలు పోరాడకూడదు. మంచి పోరాటం పోరాడాలి, మంచి పోరాటము. మీ పక్క వాళ్ళతో చెప్పండి, పోరాటం అంటేనే చెడ్డది, దాంట్లో మంచిది ఉంటుందా? అందుకనే యేసుప్రభుని నమ్మాలండి. మంచి పోరాటం ఏంటో, మరి చెడ్డ పోరాటం ఏంటో దేవుని ప్రేమలో మాత్రమే అర్థమవుతుంది. చివరి వరకు కూడా అమ్మ చేసిన పని ఒకటి, అదేంటంటే దేవుని సాక్షిగా ఈ భూమి మీద బ్రతికిందండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు కూడా ఆమె విశ్వాసాన్ని బలపరిచాడు. నేను అమ్మను గొప్ప చేయట్లేదు, అమ్మను ప్రేమించి అమ్మ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నేను గొప్ప చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను మనిషినా కాదా అని. ఎందుకంటే ఎందుకో నాకు ఏడుపు రాదండి. ఎందుకు ఏడుపు రావట్లేదంటే, అసలు నేను ఎప్పుడు మా అమ్మను మా అమ్మలాగా చూడలేదండి. మా అమ్మను నేను ఎప్పుడు కూడా మా అమ్మలాగా చూడలేదు. ఎప్పుడూ కూడా, అంటే చిన్నతనం నుంచి నేను మాట్లాడట్లేదండి. ప్రభు నన్ను పిలిచిన తర్వాత, ప్రభు నన్ను తన ఆత్మతో నింపిన తర్వాత నేను ఏ రోజు కూడా మా అమ్మను మా అమ్మలాగా చూడలేదు. ఎందుకంటే నన్ను కూడా కొడుకులాగా చూడలేదు ఆమె. 24 గంటలు నన్ను దైవజనుడు 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 అనేది. ఇంకా నన్ను దైవజనుడు అంటే ఇంకా నాకు ఆమె ఏమవుతుంది నాకు? కానీ అంతకంటే కొడుకు తల్లి అన్న దానికంటే అధికమైనటువంటి ప్రేమ ఒకరోజు ఏ విషయమై చాలా దిగులుగా ఉంది. పరిశుద్ధాత్ముడు అన్నాడు, నువ్వు వెళ్ళి నుదుటి మీద ఒక ముద్దు పెట్టు అన్నాడండి. నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడూ మా అమ్మను కౌగిలించుకోలేదు. అమ్మా అని నా జ్ఞానం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా నాకు గుర్తులేదండి. ఏదైనా భయం వేస్తే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, కానీ పిరికితనం అనిపిస్తే అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని, కానీ ప్రేమతో ఏ రోజు కూడా అమ్మ అని నేను దగ్గర తీసుకున్న వ్యక్తిని కాదు, ముద్దు పెట్టిన వ్యక్తిని కూడా కాదు చిన్నప్పటి నుంచి. కానీ లైఫ్లో ఫస్ట్ టైము మా అమ్మ మీద ప్రేమ పుట్టించాడు ప్రభు. ఏంటంటే నేను వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టంగానే టోటల్గా ఫేస్ వెలిగిపోయిందండి, బల్బుల్లాగా వెళ్ళిపోయింది. అట్లా ఒక క్షణంలో బాధంతా ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. నేను అడగలేదు ఏం బాధపడుతున్నావు అని అడగలేదు, కానీ ఆ ఒక్క ముద్దు ఆ నుదుటి మీద పెట్టి నేను దగ్గర తీసుకునేసరికి మొత్తం ఫ్రీ అయిపోయిందండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రేమ అనంతమైనదండి. ఆ ప్రేమలో మనము అనేక విషయాలు నేర్చుకుంటాం. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఆ విధంగా అమ్మ నన్ను ఎప్పుడు కూడా దైవజనుడు దైవజనుడు దేవుడు. ఒక విషయం ఏంటంటే, మా అమ్మ నాకు ముద్దలు తినిపించిందండి. ఏ తల్లైనా పిల్లలకి తిండి తినిపిస్తుంది కదా, కానీ ప్రభుకు స్తోత్రం, నాకు కూడా మా అమ్మకు ముద్దలు తినిపించే రోజు దేవుడు ఇచ్చాడండి. నేనే పాలు తప్పించాను, నేనే ముద్దలు తినిపించాను. తల్లి తినకపోతే కొడుకు మీద కోపడుతుంది కదండి, ఏయ్ తిను అంటది కదా. నేను కూడా మంచి ఛాన్స్ దొరికిందని చెప్పేసి అమ్మ తినో, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి సెలైన్ పెట్టిస్తా, జాగ్రత్త అనేసరికి నోరు తెరుస్తుంది, పెట్టేస్తుంది. చందమామ రావే జాబిల్లి రావే అని తల్లులు మోసం చేసి అబద్ధాలు చెప్పి తిండి తినిపిస్తారు కదా. నేను కూడా అమ్మకు హాస్పిటల్ అనే భయం పెట్టి 4 ముద్దలు లోపల పోయేటట్లుగా చేసే కృపను దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని. హల్లెలూయా. మా అమ్మ నా గురించి చాలా ప్రార్థన చేసిందండి. ఎందుకంటే ఎందుకు పనికి రాకుండా, దేనికి పనికిరాని వ్యక్తిగా నేను పాడైపోతే, ఆమె కన్నిటిని బట్టి దేవుని కృప, ఆమె కన్నిటిని బట్టి ప్రభు నన్ను మరలా నలుగురికి ఉపయోగకరమైన వ్యక్తిగా ప్రభు నన్ను పట్టుకున్నాడు, మార్చాడు. అయితే ఈ మార్చిన క్రమంలో నేనే ఆమెకు బ్యాప్టిజం ఇచ్చాను. నేనే మా అమ్మకి బ్యాప్టిజం ఇచ్చాను. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏంటో తెలుసా అండి,
నేను మా అమ్మ దగ్గర నుంచి ఏమైతే తీసుకున్నానో నేను మా అమ్మకి ఇవ్వడం మొదలుపెట్టాను. ఇదే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు ప్రేమ చూపించాలనుకుంటారండి, ఫెయిల్ అయిపోతారు. కానీ దేవుడు అద్భుతకరమైన యేసుక్రీస్తు, ఆయన రిటర్న్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించు వాడై ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. మా అమ్మకు నేను దేవుని ప్రేమను మా అమ్మ నాకు చూపిస్తే నేను మా అమ్మకు దేవుని ప్రేమను చూపించగలిగాను, ఆమెను హీల్ చేయగలిగానండి. పరిశుద్ధాత్ముడు నేను చెడిపోయి బతికిన తర్వాత, పాడైపోయి బతికిన తర్వాత, యేసుప్రభు నా జీవితాన్ని నూతనంగా మార్చిన తర్వాత నాకు భూమి మీద మనుషులు ఎవరు గుర్తులేరండి, ఎవరు గుర్తులేరు, ఏ రిలేషన్షిప్ గుర్తులేదు. నాకు తెలిసిందంతా ఏంటంటే నన్ను రక్షించిన, నన్ను నూతనపరిచిన నా ప్రభువు తప్ప నాకు ఇంకెవరు గుర్తులేరు. ప్రభువు నాకు ఎవరు ఏ సమయంలో ఎవరికి ఏమి చేయమని చెప్తాడో అంతే తప్ప అంతకు మించి నేను ఏది ఈ భూమి మీద ఎరిగి ఉండట్లేదు. చివరికి నేను ఏ ఊర్లో పుట్టానో కూడా మర్చిపోయానండి. మీరు అనుకోవచ్చు అట్టెట్లా మర్చిపోతావని. అంతేనండి. మైండ్ను మార్చేసిన తర్వాత ఆ మైండ్లో ఉన్నటువంటి మనుషులు, పరిస్థితులన్నీ కూడా ఎరైజ్ అయిపోతాయి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుడు నన్ను మార్చిన తర్వాత నేను మా అమ్మ నా దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే, హైదరాబాద్కి నేను ఒక మాట చెప్పానండి. ఏమని చెప్పానంటే, అమ్మ నువ్వు నందికొట్కూరులో ఉండొద్దు, నువ్వు నాతో ఉండు అని చెప్పాను. నందికొట్కూరులో ఉండొద్దు, నువ్వు నాతో ఉండు అని చెప్పాను. నేను అలా చెప్పింది ఒక కొడుకుగా కాదు, దేవుని స్వరం విని నేను చెప్పానండి. అంతే. ఒక వారం 10 రోజులకే మా అమ్మ నా దగ్గరికి వచ్చేసిందండి. ఆమె నిజంగా ఇక్కడే ఉండి ఇక్కడే ఆమె జీవితం అయిపోవాల్సింది. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా హైదరాబాద్కు తీసుకొచ్చాడు. నిజంగా తన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఎన్ని రకాల బలహీనతలు, ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల శ్రమలు అనుభవించిందో కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఒక వలయంలో పెట్టేశాను ఆమెను. ఏంటి ఆ వలయం అంటే, నా వలయంలో పెట్టేసుకున్నాను. బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవ్వరూ లేరు. ఒక కొత్త ప్రపంచంలోకి ఆమె వచ్చేసిందండి. ఆమె కూడా 24 గంటలు దేవుని ప్రేమ ఆల్రెడీ ఉంది, ఆ ఫౌండేషను. కానీ ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చిందో భయంకరమైన స్కిన్ డిసీజ్తో వచ్చిందండి. ప్రభు ఆమెను హీల్ చేసి ఉన్నాడు. భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి ఆమెను ప్రభు స్వస్థపరిచాడు. కిడ్నీలో స్టోన్స్ మాయమైపోయేవి. చాలా భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి ఒక్క ట్యాబ్లెట్ లేకుండా ప్రభు హీల్ చేసేవాడు. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చిందో నాతో పాటు ఆమె కూడా సేవకురాలు అయిపోయిందండి. ప్రభుకు స్తోత్రం. 24 గంటలు ప్రార్థన. నేను ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మా ఎవరైనా నీకు ఏదైనా చెప్తే దాన్ని మైండ్కి తీసుకోవద్దు, దేవుని దగ్గర వేసాయి. నువ్వు మైండ్ తీసుకొని చేసేది ఏం లేదు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి శాపమును ఆయన సిలువలో వేలాడి దాన్ని వేలగట్టి సమాధి చేసి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మనుషుల అవసరతలు తీర్చాలంటే మనుషుల అవసరతలను దేవునికి అప్పగించు, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండి కొన్ని రోజులు బ్రతుకుతాము మనుషుల కొరకు అని చెప్పడము. ఒక శిష్యురాలుగా ఆమెకు అన్నీ నేర్పించడం మొదలుపెట్టాను. ప్రేమ ఎక్కువ ఉంటే పొసెసివ్నెస్ ఎక్కువ ఉంటుందండి. ఇంకా నా 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 అని చచ్చిపోతారండి త్వరగా. ఎవరైతే నా 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 అంటుంటారో ఆ నాకు కూడా పనికి రాకుండా అయిపోతారండి. కానీ అట్లని ఎవరిని పట్టించుకోకుండా ఉండడం అనేది కూడా సంఘ జీవితానికి కరెక్ట్ కాదు. కానీ యేసుక్రీస్తు ఏమైతే చేసి ఉన్నాడో, ప్రభా ఈ వ్యక్తి కొరకు నువ్వు ఇది చేశావు, ఇదిగో ఈ పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు, ఇదిగో ఆ వ్యక్తిని, ఆ పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నా అని అప్పగించడము నేను నేర్పించానండి. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ ఉన్నప్పుడు 24 గంటలు ఉపవాసమేనండి. వారం మొత్తం ఉపవాసమే. ఉపవాసాలు, తిండి లేదేం లేదు. ప్రభు కృపను బట్టి నేను నా భార్య చెప్పి, అమ్మ ఇట్లా ఉపవాసాలు చేయకూడదు, ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ మన కొరకు చేయాల్సినవన్నీ చేశాడు. ఇప్పుడు ఉపవాసం చేసి వాటిని ప్రత్యేకంగా తీసుకొచ్చేది ఏం లేదు, నువ్వు ఉపవాసం మానే. ఉపవాసాలు చేయడం మానేసిందని. ప్రభు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకప్పుడు
నన్ను టార్చర్ పెట్టిందండి వాక్యం గురించి. బైబిల్ చదవకపోతే బైబిల్ చదవట్లేదు కదా. నేను ఉదయమే లేచి మన కాలేజ్ గ్రౌండ్, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ను 10 రౌండ్లు కొట్టి బాడీ బిల్డర్ అవుదాం అనుకుంటే ఇంటికి వచ్చేసరికి ఒక మాట అనేది ఏంటంటే, నాయన ఇలా నువ్వు తిరిగినావనుకో, ఇలా కండలు పెంచినావనుకో, వారం రోజులు మోషన్స్ పెడితే మొత్తం పోతుంది, కానీ ఉదయమే లేచి బైబిల్ చదువుకో, ఎక్కడికి పోదు అనేది. విపరీతమైన కోపం వచ్చేసేదండి. ఇలాగా మా అమ్మ నన్ను టార్చర్ పెడితే నేను తర్వాత అలా నన్ను సిద్ధపరిస్తే నేను కూడా మా అమ్మను సిద్ధపరచడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. హల్లెలూయా. మళ్ళా మా అమ్మ అన్నానండి. మా అమ్మ అప్పుడు, మా అమ్మ ఇప్పుడు, అందరమ్మ. ఓకేనా? మీరు నన్ను క్వశ్చన్ వేయకండి. మా అమ్మ అన్నావు మళ్ళీ అంటున్నావు అని మీరు నన్ను క్వశ్చన్ వేయకండి. ఎందుకంటే అప్పుడు మా అమ్మ, ఇప్పుడు అందరి అమ్మ. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మీ పక్కలతో చెప్పండి, జీవితంలో 10 మందికైనా సాయం చేయాలి. ఇది కాన్సెప్ట్ అండి. అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి. వాట్సాప్ కదా, మనమే బాగుండమండి, ఎవరు బాగుండరండి కదా. ఎవరైనా బాగున్నారంటే కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుందండి. దేవుణ్ణి అడుగుతారు, ప్రభా వాళ్ళకి ఇచ్చినవి నాకు ఇవ్వట్లేదు నాయన, నేనే వాళ్ళని చర్చికి నడిపించాను ప్రభా, వాళ్ళకి ఇస్తేవి నాకు ఇవ్వట్లేదని మనమే ముందరనే దేవుని దగ్గర పిటిషన్స్ వేస్తాం. ప్రభుకు స్తోత్రం. నేను ముగించేస్తున్నాను. లోకేష్ పాస్టర్ ఉన్నాడు ఇక్కడ. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దయచేసి మా ఆదరణ కొరకు ఎవ్వరూ ప్రార్థన చేయకండి. ఎందుకంటే మేము ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించున్నట్లు మా యందున్న పరిశుద్ధాత్ముడు మమ్మల్ని అనుదినము ఆదరించుచున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా మా ఆదరణ కొరకు మీరేమి ప్రార్థన చేయకండి. ఎందుకంటే మేము ఎట్టి శ్రమలలో ఉన్న వారికైనా మేము ఆదరణ. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంతటితో ఈ మైక్రోఫోన్ను పాస్టర్ లోకేష్కు అప్పగిస్తున్నాను. మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు, ఆ మాత్రం తల్లి అంటే బాధ లేదా అని. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే బాధ అన్నటువంటిది విడిచిపోవడం మీద ఆధారపడింది. కలిసిపోవడం మీద ఆలోచిస్తే, దేవునితో కలిసిపోయింది అని ఆలోచిస్తే, విడిచిపోయిందన్న బాధ విడిచిపోతుంది. అది మాలో డెవలప్ అయింది. ప్రభుకు స్తోత్రం. ప్రభు ఎవరు కూడా దుఃఖపడద్దు. దుఃఖం వస్తే కొంచెం ఏడవండి, మనుషులం కదా, ఎమోషన్స్ ఉంటే కొంచెం ఏడవండి, అంతేగాని అని మాత్రం ఎక్కువగా దుఃఖాన్ని పెంచుకోవద్దు. అది కరెక్ట్ కాదు. మనుషులం కాబట్టి దుఃఖం ఉంటుంది, కానీ దుఃఖంలో నుంచి దుఃఖంలోకి వెళ్ళొద్దు. ఇంతసేపు మీరు ఓపికతో. ఇంకొక విషయం చెప్పాలండి. మా అమ్మను, అమ్మ సమ్మర్ వస్తుంది, ఫిబ్రవరి మంత్లోనే ఒక సండే నందికొట్టుకు చర్చికి తీసుకెళ్దాం అని చెప్పేసి అన్నానండి. అలానే వెళ్ళిపోయింది. కానీ ప్రభుకు స్తోత్రం, ఈ మార్చి నెలలో ఈ ఎండలకు అమ్మ మన మధ్యలోకి వచ్చిందండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక.